ప్రస్తుతం లైవ్ లో నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే ఈ నామినేషన్స్ లో చిట్టి పికెల్ రమ్య తనుజాని నామినేషన్ చేస్తూ తనకు నచ్చిన పాయింట్లు చెప్పుకుందనే చెప్పాలి. ఇక తనుజాని నామినేషన్ చేస్తూ చెప్పిన పాయింట్ ఏంటంటే గనక, తనుజా నువ్వు హౌస్ లో నటిస్తున్నావు, ఇంకా నీ మాస్క్ అనేది తీయలేదు, అందరి దగ్గర నువ్వు సింపతి గెయిన్ చేస్తున్నావు, ముఖ్యంగా నిన్న భరణి వెళ్ళిపోవడం నీకు చాలా సంతోషం, అయినప్పటికీ కూడా ఆడియన్స్ లో ఒక సింపతి క్రియేట్ అయ్యి నీకు ఓట్లు పడాలని చెప్పి నువ్వు ఎంతలా ఏడ్చావు అంటే ఇక ఆయన లేకపోతే నీకు లైఫే లేదు అన్నట్టు ఏడ్చావు అంటూ ఈ చెత్తలో రీజన్ చెప్పి చిట్టి పికెల్ రమ్య తనుజాని నామినేషన్ చేసింది లైవ్ లో. అయితే తనుజా కూడా ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి. నువ్వు నాకు చెప్తున్నావేంటి, నువ్వు నీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడు, నేను భరణి గారు వెళ్ళిపోతే సింపతి కోసం నేను ఏడ్చానా, నాకు నీలాగా అవసరం ఉందనుకుంటున్నావా, నేను భరణి గారు వెళ్ళిపోతున్నప్పుడు నేను సింపతిగా ఏడ్చాను అని నువ్వు నిరూపిస్తే నేను బిగ్ బాస్ హౌస్ నుంచే బయటకు వెళ్ళిపోతాను చిట్టి పికెల్ రమ్య అంటూ తనుజ చాలా గట్టిగా ఇచ్చుకుంది. నువ్వు ఎదటోల్ని ఎదవలన చెయ్యడానికి నువ్వు ఎంతకన్నా దిగజారుతావు, నువ్వు ఎంతంటే దానివంటే డెమోన్ పవన్ విషయంలో సరసాలు ఆడి మళ్ళీ తననే తమ్ముడు అన్నావంటే నువ్వు ఏ రకమో నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు నన్ను నామినేషన్ చేసినంత మాత్రాన నేను బయటకు వెళ్ళిపోను, ఒకవేళ ఖచ్చితంగా నువ్వు నామినేషన్ లోకి వస్తే నువ్వే బయటకు పోతావు, ఈ వారం 100% నేను చెప్తున్నాను గుర్తు పెట్టుకో రమ్య అంటూ తనుజ కూడా ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి. అంతేకాకుండా ఇంకా రమ్య ఏదో మాట్లాడుతుంటే చెప్పినావులే ఎల్లు కూర్చో నోరు మూసుకోనంటూ రమ్యకి ఇచ్చు పడేసిందనే చెప్పాలి తనుజ. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు తనుజని చాలా సార్లు నామినేషన్ లో చూసాం గానీ ఇలాంటి ఫైర్ తో చూడలేదనే చెప్పాలి. మరి ఏది ఏమైనప్పటికీ తనుజాని టార్గెట్ చేసింది కాబట్టి చిట్టి పికెల్ రమ్య బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం నామినేషన్ లో ఉంటే తప్పకుండానే బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే తనుజా ఫ్యాన్స్ తో పెట్టుకుంటే అలా ఉంటుంది మాట. మరి మీరేమంటారు, చిట్టి పికెల్ రమ్య తనుజాని నామినేషన్ చేసిన పాయింట్ సిల్లీగా ఉందా లేకపోతే సీరియస్ గా ఉందా అనేది కమెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు ఎవరు ఓప్ అనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.